హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం హెచ్టిఎంఎల్ ఇంట్రొడక్షన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటో చూసాం కదా. ఈరోజు క్లాస్లో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటే ఏంటో చూద్దాము. అండ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఈజ్ డిఫైన్డ్ బై ఏ స్టార్ట్ ట్యాగ్, సమ్ కంటెంట్ అంటే ఎండ్ ట్యాగ్. అంటే ఏం లేదండి, ఇక్కడ చూసుకున్నట్లయితే స్టార్ట్ ట్యాగ్ ఉంది, ఎండ్ ట్యాగ్ ఉంది, దాని మధ్యలో మనం కంటెంట్ రాసాం కదా. మనం ఇట్లా కంటెంట్ని ఇట్లా రాస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇచ్చాము చూడండి, ఇక్కడ H1 స్టార్టింగ్ ట్యాగ్ ఉంది, అలాగే H1 ఎండింగ్ ట్యాగ్ అని ఉంది, మధ్యలో కంటెంట్ రాసాము. ఇలా రాసినప్పుడే మనకి ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ ఒక టేబుల్ కూడా రాసాము చూడండి, బాగా గమనియండి. ఇక్కడ H1కి ఎండింగ్ ట్యాగ్ ఉంది, పారాగ్రాఫ్కి ఎండింగ్ ట్యాగ్ ఉంది, కానీ బ్రేక్ మటుకు లేదు. దీన్ని ఏమంటారంటే ఎంటీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటారు. దీని గురించి తర్వాత తెలుసుకుందాము. ఇక్కడ చూసినట్లయితే ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా, డాక్ టైప్ హెచ్టిఎంఎల్ బాడీకి ఓపెన్ ట్యాగ్ ఉంది, క్లోజ్ ట్యాగ్ ఉంది. హెచ్టిఎంఎల్కి ఓపెనింగ్ ట్యాగ్ ఉంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంది. దాని బాడీ మధ్యలో కూడా మళ్ళీ మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని ఇన్వాల్వ్ చేసామన్నమాట. ఇలా చేసి రాయడం ద్వారా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే అవ్వదండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లే ఎంటీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అనమాట. ద ఎలిమెంట్స్ విచ్ హ్యాజ్ నో కంటెంట్ ఈజ్ నోన్ యాజ్ ఎంటీ ఎలిమెంట్స్. అంటే వీటికి ఎటువంటి కంటెంట్ ఉండదు, ఓన్లీ స్టార్టింగ్ ట్యాగ్స్ అనేవి మాత్రమే ఉంటాయి. అది ఒకటి బ్రేక్, ఒకటి ఇది హారిజంటల్ లైన్ అనమాట. ఇలా బ్రేక్ అని ఇస్తే మనం ఎప్పుడైనా ఒక లైన్ రాస్తాం కదా, ఇక్కడ బ్రేక్ అని ఇచ్చామనుకోండి, ఈ కంటెంట్ ఇప్పుడు ఒకవేళ ఇవ్వకపోతే ఈ H1 అనేది ఇక్కడ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అలా బ్రేక్ అని ఇచ్చామనుకో, ఈ లైన్లో నుంచి నెక్స్ట్ లైన్లోకి అనేది కంటెంట్ వస్తుంది అనమాట. అలాగా బ్రేక్ని యూస్ చేస్తాము. అదే కాకుండా హారిజంటల్ ఎందుకు ఉపయోగిస్తామంటే, సపోజ్ ఇక్కడ ఒక కంటెంట్ రాసాము, దీని గురించి చాలు, ఇంకా దీని గురించి ఒక వేరే టాపిక్ రాయాలి అనుకుని మనం స్టార్ట్ చేయాలనుకో, అప్పుడు దాంట్లో కలిసిపోకుండా ఒక హారిజంటల్ లైన్ అనేది ఇచ్చేసి ఇది సపరేట్ కంటెంట్, ఇది సపరేట్ కంటెంట్ అంటే రాయడానికి మనకి హారిజంటల్ లైన్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. సో గాయ్స్, ఈరోజు ఇది క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.